ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి 'పుష్ప 2' ఎంత భారీ విజయాన్ని సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 రోజుల్లోనే 1000 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు దీనికి ప్రశంసలు అందిస్తున్న క్రమంలో మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా కూడా స్పందించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిత్తూరు యాసను అందరికీ కూడా తెలియజేశారు. దానికి కృతజ్ఞతలు. 'పుష్ప 2' అంటే తగ్గేదే లేదు అనే విధంగా మీ నటన కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా చేశారు. తిరుపతిలోని గంగా జాతరకి సంబంధించి ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దాన్ని అందరికీ కూడా పరిచయం చేశారు. దానికి చాలా కృతజ్ఞతలు. ఖచ్చితంగా చిత్తూరు యాసని మీరు చాలా అంటే చాలా బాగా మాట్లాడారని, అదే కాకుండా సినిమా అందరూ కూడా గుర్తుండే విధంగా ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలామంది ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. అదే కాకుండా శిల్పారవి థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్తో పాటు వచ్చి సినిమా కూడా చూశారు. ఇలా అందరూ కూడా దీనికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో చాలామంది కూటమిలో ఉన్న వాళ్ళు అయితే దీనికి అగెనిస్ట్ అయ్యారనమాట. కానీ పవన్ కళ్యాణే ఎలాంటి ఇనిషియేటివ్, ఆయన మాత్రం టికెట్ల రేట్ల విషయంలో ఆయన చేయాల్సినంత చేశారు. ఖచ్చితంగా సినిమాకి ఎంత ఇవ్వాలో అంతే ఛార్జ్ని కూడా పెట్టి సినిమా ఇంత తక్కువ సమయంలో అంత రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కూడా టికెట్లు ఒక మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. ఇక ఆర్కే రోజానే కాకుండా చాలామంది సినీ ప్రముఖులలో అందరూ కూడా ఈ సినిమాని అయితే మెచ్చుకున్నారు. రీసెంట్గా చిరంజీవి కూడా వాళ్ళ టీంని, అదేవిధంగా డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని పిలవడం జరిగింది. వాళ్ళతోని మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఓవరాల్గా ఈ సినిమా భారతదేశంలో ఖచ్చితంగా అన్ని రికార్డులను బ్రేక్ చేసింది అనడానికి ఇది ఒక పెద్ద ప్రూఫ్ అని చెప్పొచ్చు. అదే కాకుండా అటు సినీ రంగానికి సంబంధించి ప్రజెంట్ ఉన్న రికార్డ్స్ అన్నిటికీ అంటే ఒక 6 రోజుల్లోనే రికార్డ్స్ అయితే మ్యాక్సిమం వరకు బ్రేక్ చేసేసిందే అనుకోవచ్చు. కానీ నెక్స్ట్ రాబోయే సినిమాలకి ఇదొక పెద్ద టార్గెట్గా నిలుస్తుంది అని అనుకుందాం. సో మరి నెక్స్ట్ అంటే డిసెంబర్ ఎండ్ వరకు కూడా ఈ సినిమా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రేట్లు కూడా తక్కువయ్యాయి కాబట్టి చాలామంది ఇప్పుడు సినిమా చూడడానికి అయితే చాలామంది ముందుకు వెళ్తున్నారు. సో చూద్దాం డిసెంబర్ 30 వరకు కూడా దీని రన్ రేట్ ఇంకా ఉంటుంది, ఎంత కొల్లగొడుతుంది ఏంటి అనేది.